అందరికీ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'అనగనగా ఒక ఊరిలో' స్టోరీ ఛానల్. ఈరోజు చక్కని స్టోరీతో ముందుకొచ్చాను. మొదటిసారి చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరి మనం కథలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్ ఇంకా ఈ స్టోరీని ముందుకు తీసుకువెళుతుంది. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. ఆవు చాలా మంచిది. ఎలాంటిదంటే కామధేనువు లాంటిది. ఎంతో బుద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు అడవికి వెళ్తూ ఉంటుంది మేతకు. అలా మేతకు వెళ్ళేటప్పుడు ఒకరోజు ఒక పులి ఆవును అడ్డగించి నేను తినేస్తాను అని చెప్పి అన్నది. అప్పుడు ఆవు ఏం చెప్తుందంటే, మరి నాకు ఒక లేగ దూడ ఉన్నది. అది 1 రోజులు అయ్యింది పుట్టి. దానికి నేను కడుపు నిండగా పాలు ఇచ్చి బుద్ధులు చెప్పి వస్తాను. అప్పుడు నన్ను తినేద్దువు గాని అంటే, అప్పుడు ఆ పులి ఏమన్నదంటే, నేనేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నాను అనుకుంటున్నావా? నువ్వు మళ్ళీ వెళ్ళి వస్తావా? అది నన్ను నమ్మమంటావా? నేనిక అంత వెర్రిబాగులు దానిలా కనబడుతున్నానా నీకు అని చెప్పి అంటే, తనను ఎంతగానో బతిమాలి, నేను సత్యమే చెప్తున్నాను, నా మాట నమ్ము, నేను వస్తాను, నా బిడ్డకు నేను కడసారి చూసుకొని పాలు కడుపు నిండగా ఇచ్చి తనను చక్కగా నెమిరి ఆ తర్వాత నేను వస్తానని చెప్తే, సరేలే చూద్దాం అని చెప్పి పులి పంపిస్తుందన్నమాట. ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను కడుపార పాలిచ్చి చక్కగా నాకి తనకు చాలా బుద్ధులు చెప్తుంది. ఈ రోజుతో నాకు నీకు రుణం తీరిపోతుంది నాన్న. ఎవరితోనూ గొడవలు పడవద్దు. తోటి దూడలు పాలు తాగుతుంటే చూసి ఏడవవద్దు. దయగలిగిన తల్లి ఎవరైనా నీకు పాలు ఇవ్వచ్చు. అలాగే ఎప్పుడు బుద్ధిగా ఉండు, బాధపడవద్దు, మనకింతే రుణం అని చెప్పి నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే, దూడ కూడా అంటుంది, అమ్మ నువ్వు లేకపోయిన జీవితం నాకెందుకు, నేను కూడా నీతోనే వస్తాను పద అని చెప్పి అంటుంది. ఎంత చెప్పినా దూడ వినదు, తన వెంటే వస్తుంది. ఇంకా ఆ రెండు కలిసి ఆ పులి దగ్గరికి వస్తాయి. పులి చూసి సంభ్రమాశ్చర్యాలతో ఎంతో షాక్ అయిపోయి అన్నమాట చూస్తుంది. ఇది ఎక్కడా జరగనిది, వెళ్ళిపోయినది ఆవు మళ్ళీ రిటర్న్ రావడం ఏంటి, అలా వచ్చే దాఖలలో లేవు, ఎప్పుడు తప్పించుకుంటామని చూస్తాయి. నిజంగా నువ్వు మంచి ఆవు, నిన్ను తింటే నాకే పాపం చుట్టుకుంటుంది, నువ్వు కాకపోతే నాకు ఇంకొకటి ఆహారం దొరుకుతుంది, నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డ నువ్వు హాయిగా ఉండు అని చెప్పి పులి పంపించేస్తుంది. ఆవు దూడ సంతోషంగా మళ్ళీ ఊర్లోకి వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయన్నమాట. ఈ కథ వల్ల మనకి ఏం తెలుస్తుందనంటే, ఎప్పుడు కూడాను సత్యమే పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు. సత్యమేవ జయతి, సత్యం చెప్తే మనకు జయం కలుగుతుంది అన్నది ఈ కథ. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి కథతో ముందుకు వస్తాను.